దిస్ ఎ గ్రేట్ డే, హ్యాపీ డే. ఇలా ఎప్పుడు నేను విన్నాను, చూసి ఒక పిక్చర్ చూస్తుంటే కనపడింది. 21 నుంచి ఇలా నెమ్మదిగా ఈ విజయాలు వెలుగుతూ విజయాలు పొందుతూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో మాకంటూ ఓర్సలైట్స్ అంటే, డాక్టర్లు అవ్వాలంటే ఒక గుర్తింపుని తెచ్చుకున్నాం. ఇది మా ఒక్కరితో పాటు, మా శ్రమతో పాటు, మా అందరి టీమ్ ఎఫర్ట్ తో పాటు ఎంతో మంది మెడికోర్స్ 10-15 ఏళ్ళ నుంచి ఉన్న మాతో అసోసియేషన్ ఉన్న పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఫ్యామిలీస్ ఒక చైన్ లాగా, అసలు ఏ ఒక్కటి నేను మార్కెటింగ్ పెట్టుకోకపోయినా వాళ్ళందరూ మా టీం వెనకాల, కోసలైస్ వెనకాల నిలబడి ఇలా ప్రయాణం సాగిస్తున్నారు. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు ఆల్ ది పేరెంట్స్ కమ్యూనిటీ, థ్యాంక్స్ టు ఆల్ ది వెల్ విషర్స్ బిహైండ్ మీ, బిహైండ్ ద కోసలైట్స్. ఇలా ఇంకా మీ నమ్మకాన్ని పెంచుకుంటూ, ఇంకా ఒక మొన్న క్యాప్షన్ చూశాను, నేను మొన్న చదివాను, ఎక్కడో సినిమాలో చూస్తున్నారు, సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినీ, సక్సెస్ ఇస్ ఎ జర్నీ. అంటే విజయం అనేది ఎప్పుడు కూడా ఒక ముగింపు కాదు, దాంతో ఆగిపోదు. విజయం అనేది ఎల్లప్పుడూ ఒక ప్రయాణమే. ఆ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తాం, విజయాన్ని ఇలాగే ఎప్పుడూ తెచ్చుకుంటాం. ఇలాగే మీతో పాటు అందరితో చప్పట్లు కొట్టించుకుంటూ బాగా చేస్తారు, నిజాయితీగా చేస్తారు. ఇదిగో ఎన్ని నేను చాలా నిజాయితీగా ఇచ్చిన ర్యాంక్, ఎక్కడ చిన్న పార్టీ అలా వచ్చింది రానట్లు, రాంది వచ్చినట్లు 1% కూడా చేయను. ఈ రోజున ఒక మనం తీసుకున్న పిల్లలు ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ కి మనం 2 సంవత్సరాల్లో తీసుకెళ్ళగలిగాం. ఆ సంతృప్తి చాలు. ఏ రోజు వస్తుంది, దానికి టైం ఉంది. రేపొద్దున ఫస్ట్ ర్యాంక్ ఆఫ్ ఆల్ ఇండియా, లేకపోతే బిలో 10 ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చే టైం కోసలైట్స్ ఉంది. నిజాయితీగా చూపిస్తా ఆ రోజున, ఇదిగో నా ఫస్ట్ ర్యాంక్, ఇదిగో నా 5th ర్యాంక్, నాకు ఇదిగో 10th ర్యాంక్. ఆ రోజు నిజాయితీగా మా ర్యాంకుల్ని, కోసలైట్స్ లో చదువుకున్న ర్యాంకులు నేను చూపిస్తా. అది రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం. మీ సహకారం ఉండాలని. లాంగ్ టర్మ్, వన్ సైడ్. 2024 ఎవరికి సాధ్యపడిన 700 పైన 3 మార్కులు ఇచ్చాము. 701, 700 ఎయిమ్స్ అని చెప్పట్లో ఉన్నారు. 2025 ఎవరికి సాధ్యపడిన 632 మార్కులు ఇచ్చాము. విత్ 2208 ఆల్ ఇండియా ర్యాంక్. ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఉన్నాడు లాంగ్ టర్మ్ నుంచి. నా 600 పైన 20 మంది, అలాగే ఎక్కడ లేవు, అందులో డౌటే లేదు. 642, 636, 636, 28, 26 ఇలాగా ఎక్కడో 300, 350, 400, 450 చేస్తూ ఇలాగా ఈ రోజున ఇలా ఒక 20 మంది 600 పైన. ఇట్ ఈజ్ అలాగే 642 కూడా నేను అనుకోవటం, ఇట్ ఈజ్ తెలుగు స్టేట్స్ నిజాయితీగా టాపరే నేను అనుకోవటం, నిజాయితీగా టాపరే నేను అనుకోవటం. నాకు తెలిసి 642 తెలుగు రాష్ట్రాల్లో నిజాయితీగానే టాపర్. అలాగే 636 కూడా సెకండ్ టాపరే నాకు తెలిసి. అయినా సరే ఏదో పనులకు నేను దాన్ని ఇంకా నేను ప్రస్తావించట్లేదు, కానీ డెఫినెట్ గా 600 పక్కన పెడదాం. అసలు నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ నేను నిన్న మీటింగ్ లో చెప్పేటప్పుడు నేను మొదట చెప్పాను, నాకు ఎక్కడో 6 ఇయర్స్ కొడతాను. 500 పైన నాకు 900 మంది అలా కనబడిపోతున్నారు. రేపు పొద్దున ఏంటి అసలు ఏమన్నా పెరుగుతుందా, 5 మార్కులు కట్ ఆఫ్ పెరుగుతుందా అని చెప్పి నిన్న ఒక స్టార్ట్ చేస్తే నేను చెప్పాను. ఎందుకంటే నాకు అలా కనపడతాను. ఈ రోజే నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం 811 ఉన్నాయి 500 పైన. ఇంకా రాని రిపోర్ట్ మంచి పిల్లలే 200 ఉంది. ఎక్కడ ఊళ్ళో ఉన్నామని, పాస్వర్డ్ లేదని, ఇంకా మార్కులు నిన్న ఈ రోజు కూడా నాకు మార్నింగ్ కొన్ని ట్రై చేస్తే దొరకలా, ఇంకా వచ్చే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఓపెన్ లోనే ఒక 800 సీట్లు వస్తా, రిజర్వేషన్స్ ఒక 70-80% వచ్చేస్తాయి. అంటే ఈజీగా ఒక 700 వచ్చేస్తాయి. అందుకని సుమారుగా నేను ఏమన్నానంటే అరౌండ్ 1500 పైగా మెడికల్ సీట్లు వస్తాయి అని నేను గంటాపదంగా చెప్తానంటే ఏదో ఒక ఫిగర్ చెప్పడానికి కాదు, నాకు ఒక ఎస్టిమేషన్ నాకు ఒకటి ఉంది. ఒక 1600 పైగా ఈ ఏడాది తెచ్చుకుంటాం. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో మిషన్ ఏంటంటే at the rate 2000 medical seats of Andhra Pradesh from the coastlines. అది ఇంటర్ అయినా లాంగ్ టర్మ్ అయినా at the rate of 2000 medical seats ఉండాలి.
దట్ ఈస్ వాట్ ద టార్గెట్ ఆఫ్ ఛాలెంజ్ ఆఫ్ పర్సనలైజ్. మీరందరూ దానికి సహకరించాలని అందరూ ఎలా ఉన్నారని కోరుకుంటూ అల్టిమేట్ గా మీ అందరికీ మరొకసారి నైట్ 11ంటికి ఫోన్ చేస్తే ఇలా ఫాస్ట్ గా శ్రీకాకుళం నుంచి, అనంతపురం నుంచి, చిత్తూరు నుంచి, వేరియస్ ప్లేసెస్ నుంచి ఎలాగైనా వెళ్ళాలి, మా పిల్లల యొక్క విజయాన్ని మేము షేర్ చేసుకోవాలని చెప్పి ప్రేమతో వసలైట్స్ మీద ప్రేమతో వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ అన్నిదా ఎప్పుడు ఎల్లప్పుడూ ఓన్లీ వన్ క్యాప్షన్, అమ్మలాంటి ప్రేమ, నాన్నలాంటి బాధ్యత. మొదట ప్రాధాన్యత ఎక్కడో తప్పు దొరకచ్చు, జరుగుతున్న సిస్టమ్ ఎక్కడ తెలియక తప్పు దొరకచ్చు, కానీ తెలిసి చేయాలి డెఫినెట్ గా. అలా ఇంకా ముందుకెళ్తాం. కానీ మీ అందరికీ మరొకసారి నమస్కారం చెబుతూ, మా హీరోస్, దీస్ ఆర్ ద హీరోస్ ఆఫ్ ద డే. అందుకే మీ మెడల్లో పెట్టారు, కావాలంటే చూసుకోండి. మీ మెడల్లో మీరు హీరో అనే పదం ఏంటంటే గ్రేట్. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా హీరో అంటే గ్రేట్. ఆ హీరో ఈరోజు హీరోస్, ఫ్యూచర్ డాక్టర్స్, ఇంకా ముందు మీరందరూ కూడా ఇంకా అలా ఉండాలి. ఎక్కడో మీకు మంచి పేరు ప్రఖ్యాతం తెచ్చుకోవాలి. డాక్టర్స్ గా మీరందరూ మంచి ప్రొఫెషన్ లో ఉండాలి. మీరు డాక్టర్ గా అయిన తర్వాత కూడా నేను మీ దగ్గర రాకుండా ప్రయత్నిస్తాను. ఎందుకంటే మళ్ళీ ఏదో ఆరోగ్యం లేక చూసానుకో, అలా రాకుండా మిమ్మల్ని చూసి హ్యాపీగా మంచి డాక్టర్ గా ఉండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాగా చేయండి. చాలా కష్టపడి తెచ్చుకున్నారు, చాలా అపురాత్మలు కష్టపడి తెచ్చుకున్నారు. ఓ ఫ్రీడమ్ ఇస్తున్నారు, ఫ్రీడమ్ వస్తుంది మీకు. రేపు డాక్టర్ ప్రొఫెషన్ అనేది ఒక ఫ్రీడమ్ ఇస్తుంది. ఫ్రీడమ్ స్టూడెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి విత్ ద లిమిటేషన్స్. కాబట్టి అలా రేపు చక్కగా స్టూడెంట్ లైఫ్ ని, ప్రొఫెషన్ ని ఎంజాయ్ చేస్తూ కమింగ్ ఇయర్స్ లో మళ్ళీ పీజీ మంచి ర్యాంక్ ఎలాగా ఎయిమ్స్ లాంటి కాలేజీలు వచ్చే విధంగా తెచ్చుకుంటూ, తర్వాత మీరందరూ గ్రేట్ గా డాక్టర్ అని పొగడబడుతూ బ్రహ్మాండమైన లైఫ్ లో కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విష్ యు గుడ్ లక్, ఆల్ ది బెస్ట్, ఆల్ ఆఫ్ యూ.